ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు లేకున్నా వాడివేడు చర్చలు కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజకీయ వర్గాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వేడిని రాజేశాయని చెప్పాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. లేలే బాలయ్య బాబు చెప్పింది అబద్ధం. గా దినం ఎవరికి అవమానం జరగలే, అంత నిమ్మలంగానే మీటింగ్ నడిచిందనో ఉత్తరం పబ్లిక్ లకి ఇచ్చిండు చిరంజీవి సారు. అటు జగన్ కూడా అంత పెద్ద మాట అనే వరకు వైసీపీ లీడర్లు మునుం పెట్టి అందుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే గారిని. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని ఆ బ్రీత్ అనలైజర్ లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనిషిని మందేస్తే ఇది మన తంతు అని చెప్పని తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో? మీరు కాదా? ఫోన్స్ ఇసిరేయడం, ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ మహిళలుగా మేము మాట్లాడలేము ఆ వ్యాఖ్యలు. ఇక ఇటు చూడు మెడలో ఉల్లిగడ్డల దండేసుకొని ట్రాక్టర్ మీద బయలుదేరింది షర్మిలక్క. అమరావతిలో సీఎం చంద్రబాబు సార్ను కలుస్తానికి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంటేసుకొని వస్తుంటే ఆగబట్టిండ్రు పోలీసులు. రైతులు అవస్థలు పడుతుంటే సర్కారు పట్టించుకుంటలేదా అనేది ఆంధ్ర పిసిసి అధ్యక్షురాలి మాట.